వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ఆంధ్ర. నేను ఎంఎన్ఆర్. ఎన్నికలకు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్న దానిపై పూర్తి స్థాయిలో ఎన్నికల సర్వే చేపట్టింది బిగ్ టీవీ. ప్రతి నియోజకవర్గంలోనూ చేసిన ఈ సర్వేను పందెంకోళ్ళు పేరుతో ఇప్పటికే ప్రసారం చేశాం. ఎవరి బలం ఎంత అన్నది క్లియర్ కట్గా చెప్పేశాం. అన్ని జిల్లాల్లోనూ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనేది మీ ముందుకు తెచ్చేందుకు మూడ్ ఆఫ్ ఆంధ్ర సర్వేను మరోసారి నిర్వహించింది బిగ్ టీవీ. ఫిబ్రవరి 15 నుంచి మార్చి నెల 15 మధ్య ఈ సర్వేను చేశాం. దానికి సంబంధించిన డీటెయిల్స్లో మీ ముందుకు తీసుకొస్తాం. అయితే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు ఇంకా ప్రకటించలేకపోవడంతో ఈ సర్వేలో ఆ పార్టీ ప్రభావంపై అభిప్రాయ సేకరణ మాత్రం చేయలేదు. వైసీపీకి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల యుద్ధంలో ఎవరు విజేతలు కాబోతున్నారో ఇప్పుడు చూద్దాం. ఈస్ట్ గోదావరి అంటే తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ని కనుక పరిశీలించినట్లయితే ముందుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఈ 19 ఆల్మోస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఉమ్మడి జిల్లాగా కూడా దీన్ని మనం భావించవచ్చు. తుని, పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, అనపర్తి, కాకినాడ అర్బన్, రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట, రాజానగరం, దాంతోపాటు రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, జగ్గంపేట, రంపచోడవరం. చాలా ఎక్కువ 19 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. మరి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు, రాజకీయంగా కూడా చాలా చైతన్యవంతమైనటువంటి నేల, చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వ్యవసాయదారులు కూడా ఉన్నారు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే గత దశాబ్ద కాలంగా కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకులు కూడా, కీలకమైన నాయకులు కూడా ఉండేటటువంటి జిల్లా. మరి ఈ జిల్లాలో బిగ్ టీవీ చేసినటువంటి సర్వేలో వెల్లడైనటువంటి ఫలితాలేంటో ఒకసారి పరిశీలిద్దాం. సో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజుకి కనుక ఎన్నికలు జరిగితే మూడ్ ఆఫ్ ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 5 స్థానాలు కనిపిస్తున్నాయి. ఇక కూటమి 7 స్థానాల్లో గెలుపొందే అవకాశాలు ఉన్నట్లుగా సర్వే ద్వారా అర్థమవుతుంది. ఇక టఫ్ బ్యాటిల్ అంటే టఫ్ ఫైట్ ఉండేటటువంటి నియోజకవర్గాలు కూడా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. సో ఆ 7 నియోజకవర్గాల్లో కూడా యాజ్ ఆఫ్ టుడే అంటే ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగినట్లయితే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి అంటే ఆ 7 స్థానాల్లో కూడా 5 స్థానాలు కూటమికి అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాల్లో అనుకూలంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మూడ్ ఆఫ్ ఆంధ్రాలో వచ్చినటువంటి వివరాలు. ఇప్పుడు వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్దాం. సో వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండేటటువంటి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏంటో ముందుగా మనం కనుక పరిశీలించినట్లయితే, సో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం నియోజకవర్గాలను కనుక మనం పరిశీలించినట్లయితే కొవ్వూరు, నిడదవోలు, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, గోపాలపురం, పోలవరం, చింతలపూడి మొత్తం కలిపి 15 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. సో ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా రాజకీయ పరంగా చాలా చైతన్యవంతమైనటువంటి నేల, చాలా అగ్రికల్చరల్ పరంగా కూడా చాలా భిన్నమైనటువంటి ప్రాంతం, ముఖ్యంగా రాజకీయ చైతన్యం కూడా ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో బిగ్ టీవీ చేసినటువంటి సర్వేలో వచ్చినటువంటి వివరాలేంటి, ఫలితాలేంటి కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజుకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక జరిగినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కేవలం 2 స్థానాలు మాత్రమే మా సర్వేలో కనిపిస్తున్నాయి. ఇక కూటమికి అనుకూలంగా 9 స్థానాలు అంటే 9 స్థానాల్లో కూటమి విజయం సాధించే అవకాశాలు ఇప్పటికిప్పుడు కనిపిస్తున్నాయి. ఇక 4 స్థానాల్లో హోరాహోరీ పోటీ అంటే టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ 4గింట్లో కూడా మళ్ళా కూటమికి అనుకూలంగా ఒక 3 స్థానాలు కనిపిస్తుంటే ఆ టఫ్ ఫైట్లో కూడా ఒక స్థానంలో వైసీపీకి ఎడ్జ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక రకంగా చూసినట్లయితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అంటే ఇప్పుడు చాలా జిల్లాలుగా మారిపోయినాయి, కానీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయ పరంగా చూస్తే
2014లో ఆల్మోస్ట్ ఆల్ తెలుగుదేశం పార్టీ అప్పుడు ఈ 2 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అది 2019లో రివర్స్ అయింది. అక్కడ వైసీపీ విజయదుందుభి మోగించింది. ఇప్పుడున్నటువంటి దీన్ని బట్టి చూస్తుంటే మళ్ళీ కూటమికి ఈ 2 జిల్లాల్లో ఎక్కువగా స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఓవరాల్గా అంటే యాజ్ ఆఫ్ టుడే కనుక ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది, ఏ పార్టీకి ఏ స్థానాల్లో అంటే ఎన్ని స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే మూడ్ ఆఫ్ ఆంధ్ర, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. మూడ్ ఆఫ్ ఆంధ్ర ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ రోజుకి కనుక ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 53 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు 81 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏంటంటే టఫ్ ఫైట్, హోరాహోరీ పోటీ 41 స్థానాల్లో కనిపిస్తోంది. ఇది చాలా చిన్న విషయం కాదు. అంటే లోకల్గా ఉండేటటువంటి రాజకీయాలు కావచ్చు, లోకల్గా ఉండేటటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, అక్కడ ఉండేటటువంటి లోకల్ ఫ్యాక్టర్స్ కూడా కావచ్చు, పార్టీలకు అతీతంగా కూడా చాలాసార్లు ఫలితాలని ప్రభావితం చేసేటటువంటి సందర్భాలను మనం చూసాం. మరి ఇక్కడ ఈ టఫ్ ఫైట్లో కూడా అంటే 41 స్థానాల్లో కూడా సుమారు 29 స్థానాల్లో కూటమికి ఎడ్జ్ ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగతా 12 స్థానాల్లో అంటే ఎక్కడైతే హోరాహోరీ పోటీ అని మనం చెప్పుకుంటున్నాం 41 స్థానాల్లో, ఆ 41 స్థానాల్లో 29 కూటమి సభ్యులు బయటపడే అవకాశం కనిపిస్తుంటే 12 స్థానాల్లో వైసీపీకి అనుకూలంగా కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా మనం కనుక చూసినట్లయితే ఇప్పటికిప్పుడు కనుక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే కూటమికే ఎడ్జ్ ఉండేటట్టుగా మనకు అర్థమవుతుంది. మరలా నొక్కి ఒక్క నుంచి చెప్తున్నాం, ఇది ఈ రోజు వరకు ఉండేటటువంటి స్టాటిస్టిక్స్. ముఖ్యంగా ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 మధ్యన చేసినటువంటి సర్వే ఆధారంగానే ఈ వివరాలని మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గతంతో పోల్చుకుంటే వైఎస్ షర్మిల ఆమె అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా అయిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నట్టుగానే కనిపిస్తోంది. దానికి సంబంధించినటువంటి ఇంకా అభ్యర్థులు కూడా ప్రకటించలేదు. బహుశా ఇంకొక వారం రోజుల తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుంది కానీ వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ ప్రకటన వచ్చిన తర్వాత కూడా కాస్త చాలా స్థానాల్లో ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంటుంది.